హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు చేసుకోగలిగే టీ టైమ్ స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. ఇది టీ టైమ్గానే కాకుండా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా చేసి పెట్టాలంటే ఈ స్నాక్ చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదాను వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఇలా థిక్ పేస్ట్ అయ్యేటట్లు కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. దీనిలోకి 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ వామ్, మరో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి 3-4 టీ స్పూన్స్ వరకు కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకోండి. ఇక్కడ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వేసిన నెయ్యి సరిపోయింది అంటే ఇలా గట్టిగా నొక్కితే పిండి ముద్దలా ఉండాలి. ఒకవేళ ఇలా లేకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇది సెమీ సాఫ్ట్గా అయ్యేటట్లు కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేసేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు చేతికి అంటుకోకుండా ఉండేటట్లు పిండి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని 20 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇన్ కేస్ మీకు టైం లేకపోతే నానబెట్టకపోయినా కూడా పర్వాలేదు. నేను 20 నిమిషాల పాటు నానబెట్టాను. ఇలా నానబెట్టిన పిండిని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోంచి ఒక పిండి ముద్దను తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు మనం చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగానే ఒత్తుకోవాలి. ఇదే మాదిరిగా మొత్తం 4 చపాతీలని మనం ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ చపాతీలని మనం ఏదైతే థిక్ పేస్ట్ రెడీ చేసి పెట్టామో నెయ్యి మైదా వేసి ఆ పేస్ట్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా ఒక చపాతీకి పూర్తిగా రాసాక వేరొక చపాతీ దాని మీద పెట్టి మళ్ళీ దీనికి కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇదే మాదిరిగా మొత్తం 4 చపాతీలని ఇక్కడ చూపిస్తున్నట్టు నెయ్యి అన్ని వైపులా అంటుకునేటట్లు అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా రోల్ చేసినప్పుడు కొంచెం గట్టిగా లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఇక్కడ చివరన అంచులను 2 వైపులా కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఒకటే సైజులో వచ్చేటట్లు ఇలా 1 ఇంచ్ గ్యాప్లో మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ ఒకటే సైజులో వచ్చేటట్టు చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని ఈ విధంగా చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకుని రెడీగా ఇలా పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక పార్ట్ని తీసుకుని చిన్న చపాతీ పిండిలాగా మనం ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కువ ప్రెషర్ ఇచ్చేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం తక్కువ ప్రెషర్ ఇచ్చుకుంటూ ఇలా రౌండ్ చపాతీ మాదిరిగా చేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఇలాగే రోల్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా ఒక్కొక్కటి కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఒక్కొక్కటి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి డ్రైన్ చేసుకుని వేరొక ప్లేట్లో వేసుకోండి. ఇదే మాదిరిగా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా ఉండే స్నాక్స్ మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో రేపు కలుద్దాం.